హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శివ రెడ్డి లాజిక్స్. ఈ సెషన్లో మనం ఏన్షియంట్ హిస్టరీ నుండి ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మీకు ప్రతి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో రిలేటెడ్ టు బుద్ధిజం కాన్సెప్ట్ అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నామండి. సో కంప్లీట్గా ఏంటంటే మీకు బుద్ధిజం కాన్సెప్ట్ నుండి MCQs అనేవి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా కంపైల్ చేసి మీకోసం ఈ వీడియో తీసుకురావడం జరిగింది. ఓకే, సో అప్కమింగ్ ప్రతి ఎగ్జామినేషన్కి కూడా మీకు బుద్ధిజం కాన్సెప్ట్, ఏన్షియంట్ హిస్టరీ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో బెటర్ ఫోకస్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో నౌ లెట్ మీ డిస్కస్, లైక్ మనం MCQs ద్వారా వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మహాయాన ఇన్ సాంస్క్రిట్? స్మాల్ వెహికల్, గ్రేట్ వెహికల్, ఫాస్ట్ పాత్ ఆర్ ఎల్స్ గ్రేట్ సాక్రిఫైస్ అండి. ఏమన్నారు? మహాయాన అంటే ఏంటి? మరి సింపుల్గా యాక్చువల్గా ఇది మనకి బుద్ధిజం రిలేటెడ్ టర్మ్ అనమాట. సో మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. బట్ ఫస్ట్ ఏంటంటే మహాయాన యొక్క మీనింగ్ ఏంటి మరి? ఓకే, సో ఇది యాక్చువల్గా సాంస్క్రిట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే గ్రేట్ వెహికల్ అండి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్. మరి మహాయాన అన్నారు, బుద్ధిజం టర్మ్ అన్నాం. సో యాక్చువల్గా ఇది ఏంటి మరి? మహాయాన అన్నారు కదా, సాంస్క్రిట్ వర్డ్స్ ఏంటి అంటే మహా ఇంకా యాన. సో ఈ రెండు వర్డ్స్ నుండి డిరైవ్ అవ్వడం జరిగిందనమాట. మహా అంటే లార్జ్ లేదా గ్రేట్ అని కూడా అంటారు. యాన అంటే ఏంటంటే వెహికల్ అండి. ఓకే, సో ఇప్పుడు మహాయాన అంటే లార్జ్ వెహికల్ లేదా గ్రేట్ వెహికల్ అని అర్థం అనమాట. సో యాక్చువల్గా ఇవి సాంస్క్రిట్ వర్డ్స్ నుండి డిరైవ్ అయ్యాయి. అయితే మహాయాన అనేది బుద్ధిజంకి సంబంధించిన టర్మ్ అని అన్నాము, అవునా? మరి ఇక్కడ బుద్ధిజం సంబంధించిన టర్మ్ ఏదైతే ఉందో, సో ఇదేంటంటే లైక్ టర్మ్ ఫర్ బ్రాడ్ గ్రూప్ ఆఫ్ బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ కానివ్వండి, ఓకే, టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో బుద్ధిస్ట్ టెక్స్ట్ కానివ్వండి, అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీస్, ఓకే, అండ్ ప్రాక్టీసెస్ ఎస్పెషల్లీ విచ్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ద ఏన్షియంట్ ఇండియా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ అస్ వన్ ఆఫ్ ద 3 మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం అండి. సో ఆ 3 మెయిన్ బ్రాంచెస్ ఏంటి? వన్ ఆఫ్ ద 3 మెయిన్ బ్రాంచెస్ అన్నారు అంటే ఒకటి మహాయాన. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ 2? ఓకే, సో ఫస్ట్ వన్ మహాయాన చూసుకోండి ఇక్కడ, ఇది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ బుద్ధిజం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వజ్రయాన, ఓకేనా? అండ్ అదర్ రిలేటెడ్ వన్ వాస్ తెరవేద, ఓకేనా? సో ఇవి మూడు ఏంటంటే ద 3 మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం. సో దాంట్లో ఒకటి మహాయాన. ఆర్ యూ క్లియర్? సో దీంట్లో ఏంటంటే మనకి లైక్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్రెడీ ద బుద్ధిస్ట్ ట్రెడిషన్స్, టెక్స్ట్ అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ అండ్ ప్రాక్టీసెస్ which are developed in ancient India. So which describes about, like which was described in Mahayana, okay, which is nothing but the meaning called great vehicle, okay. And also Mahayana, like Buddhism, which is actually originated in the northern India, especially in the northern India it was originated, and also spreaded even to the east into the Central Asia, and as well as East Asia and some other areas of Southeast Asia also. So later it was spreaded to these regions. So first actually it was originated in northern India, and later it was spreaded to the east in Central Asia, East Asia, and as well as Southeast Asia regions. Okay, that was related to the Mahayana, and which is nothing but the meaning called great vehicle. And this is one of the important term in the Buddhism. Okay, now so that was related to Mahayana. Next, the Bodhi Day has been celebrated on 8th of December 2023. Then where did Gautama Buddha attain his enlightenment? Sarnath, Bodh Gaya, Kushinagar, Lumbini. ఏమన్నారండి ఇక్కడ? ఎస్పెషల్లీ బోధి డే అనేది 8th December 2023 సెలబ్రేట్ చేయడం జరిగింది అన్నారు. అంటే ఇది ఏంటంటే మనకి రీసెంట్ కరెంట్ అఫైర్ అవుతుంది. అండ్ అదే విధంగా నేను ఎప్పుడు కానీ మీకు చెప్తుంటాను, కరెంట్ అఫైర్స్ని మీరు ఇంటర్లింక్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అని. అంటే ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేయొచ్చు అండి ఈ కాన్సెప్ట్ని? కరెంట్ అఫైర్ ఇది మనకి 8th December బోధి డే సెలబ్రేట్ చేశారు అని. కానీ ఇది మీరు లైక్ స్టాటిక్ పార్ట్కి లైక్ ఇంటర్లింక్ చేసినట్లయితే విచ్ ఇస్ రిలేటెడ్ టు ఏన్షియంట్ హిస్టరీ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బుద్ధిజం. సో ఈ విధంగా మిమ్మల్ని కరెంట్ అఫైర్స్ నుండి కూడా కాన్సెప్ట్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు, ఓకేనా? సో మాక్సిమం మీరు ఏంటంటే మన క్లాస్ అటెండ్ అవుతే మీకు ఇలాంటి కొన్ని సింపుల్ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ కరెంట్ అఫైర్స్ని ఎలా ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి, అండ్ మనకి సబ్జెక్ట్స్ నుండి ఎలా ఇంటర్లింక్ అవుతూ క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు చెప్పడానికి ఎస్పెషల్లీ క్లాసెస్ అనేవి మీకు సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ ఉన్న క్వశ్చన్స్ని కూడా డిజైన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, ఓకే.
అండ్ ఆల్రెడీ మీకు తెలిసింది రీసెంట్గా ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది 2024కి సంబంధించి. ఓకే, సో ప్రిపరేషన్ ఇంకా మీరు డిలే చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేయండి. రెగ్యులర్గా మన క్లాసెస్ని అటెండ్ అవుతూ ఉండండి. ఓకేనా? అండ్ మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ కావాలి అన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అప్కమింగ్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, నా where did Gautama Buddha attain his enlightenment? సార్నాథ్, బోధ్గయ, కుషినగర్ ఆర్ లుంబిని. ఎక్కడండి? బోధ్గయాలో ఎన్లైటన్మెంట్ అనేది అటెండ్ చేయడం జరిగింది గౌతమ బుద్ధుడు. అండ్ నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ బోధి డే. సో యాక్చువల్గా బోధి డే అనేది 8th డిసెంబర్న సెలబ్రేట్ చేశారు అన్నాం. సో ఈ బోధి డే అనేది ఏంటి, అసలు దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే విచ్ ఇస్ టు కమమరేట్, ఓకే, విచ్ ఇస్ టు కమమరేట్ ద డే వేర్ గౌతమ బుద్ధ అటైన్ ఎన్లైటన్మెంట్ అండి. ఓకేనా? గౌతమ బుద్ధ అటైన్ ద ఎన్లైటన్మెంట్ అనమాట. ఎక్కడ మరి? అండర్ ద బోధి ట్రీ ఇన్ బోధ్గయ. అండర్ ద బోధి ట్రీ ఇన్ బోధ్గయ. సో ఆ పర్టిక్యులర్ డేని బోధి డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కామన్గా మీరు చూసుకుంటే గౌతమ బుద్ధుడి యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే సిద్ధార్థ గౌతమ అనమాట. సో మోస్ట్లీ రిఫర్డ్ యాజ్ బుద్ధ అంటారు. అండ్ ఆల్సో కెన్ కన్సిడర్ హియర్ హూ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ లైక్ ఆస్టిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిలీజియస్ టీచర్గా ఇప్పుడు లైక్ ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ ఇండియా పీరియడ్లో, నార్త్ ఇండియా రీజియన్లో అండి, ఎస్పెషల్లీ 6th or 5th century BCలో ఈ పర్టికులర్ బుద్ధిజం అనే కాన్సెప్ట్ రావడం జరిగిందనమాట. ఓకే, సో మనం రిమైనింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ సార్నాథ్ కానీ, కుషినగర్, లుంబిని, వీటికి ఉన్న ఇంపార్టెన్స్ లేదా ప్రాముఖ్యతని మనం నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వీ కెన్ డిస్కస్. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్లైటన్మెంట్ గురించి అడిగారు కాబట్టి బోధ్గయ. సో సెషన్ని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఈరోజు క్వశ్చన్స్తో మీకు అర్థమవుతుంది. ఓకే, నౌ with reference to the cultural history of India, one of the following is correct description of the term called bodhisattva. Okay na? So bodhisattva ante enti mari? A bodhisattva is any person who is on the path towards Buddhahood. The earliest text of Theravada, okay, Theravada Buddhism, the rules for Buddhist sanghas, more than one of the above. యాక్చువల్గా బోధిసత్వ అనే టర్మ్ ఏంటి బుద్ధిజం రిలేటెడ్గా ఉన్నది అంటే, బోధిసత్వ అనేది ఏంటంటే పర్సన్ ఎవరైతే హూ ఇస్ ఇన్ ద పాత్ టువర్డ్స్ బుద్ధాహుడ్ అండి. సో ఆ పర్టిక్యులర్ ఏదైతే ఉందో లైక్ పాత్ టువర్డ్స్ బుద్ధాహుడ్ అటెండ్ చేయడంలో, సో దాట్ వాజ్ రిలేటెడ్ టు బోధిసత్వ. ఓకేనా? అండ్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ హియర్ ఇన్ ఎర్లీ బుద్ధిస్ట్ స్కూల్స్లో ఏంటంటే విచ్ ఇస్ యాజ్ వెల్ యాజ్ విచ్ ఇస్ నోన్ యాజ్ లైక్ థెరవేద బుద్ధిజం ఏదైతే ఉందో. ఓకే, సో ఇదేంటంటే which actually refers to anyone అనమాట. ఎవరికి మరి anyone అన్నారు అంటే who has made a resolution to become the Buddha. ఓకేనా? సో who has made a resolution to become Buddha. సో అది ఎర్లియస్ట్ టెక్స్ట్ అనమాట. ఎస్పెషల్లీ రిలేటెడ్ ద బుద్ధిస్ట్ స్కూల్స్కి సంబంధించి ఎర్లీ బుద్ధిస్ట్ స్కూల్స్లో ఈ థెరవేద బుద్ధిజం అనే కాన్సెప్ట్ ఉండే. ఓకే, దట్ ఈస్ రెజల్యూషన్ టు బికమ్ బుద్ధ. ఓకేనా? అండ్ ఆల్సో హ్యాస్ ఆల్సో రిసీవ్డ్ ద కన్ఫర్మేషన్ ప్రెడిక్షన్ ఫర్ లివింగ్ యాజ్ బుద్ధ అనమాట. సో అది థెరవేద బుద్ధిజంలో ఉంది. బోధిసత్వాలు ఏంటంటే బోధిసత్వ అని ఎవరిని రిఫర్ చేస్తారు అంటే ఒక పర్సన్ ఎవరైతే హూ ఇస్ ఆన్ ద పాత్ టువర్డ్స్ బుద్ధాహుడ్. ఓకే, దట్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ లైక్ ఆ పర్టికులర్ ప్రాసెస్ని బోధిసత్వ అని అంటారు. ఓకే, అండ్ నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఏంటంటే రిలేటెడ్ టు ద వాట్ ఇస్ త్రిరత్న మీన్ ఇన్ బుద్ధిజం? త్రిపీటక, బుద్ధ, ధమ్మ ఆర్ ధర్మ, సంఘ, సత్య, అహింస, కరుణ, శీల్, సమాధి, సంఘ. ఓకేనా? సో బుద్ధిజంలో టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బోధిసత్వ అనే టర్మ్ ఏంటి, మహాయాన అనే టర్మ్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, త్రిరత్న అంటే ఏంటి, జాతక టేల్స్ అంటే ఏంటి. సో ఇలా మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ టర్మ్స్ పైన వాటి మీనింగ్స్ని అడిగారనమాట. సో అలా నేను మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి అంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నుండి క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? నౌ త్రిరత్న అంటే ఏంటి మరి బుద్ధిజంలో అంటే దట్ విచ్ రిఫైన్స్ అబౌట్ బుద్ధ, ధర్మ అండ్ సంఘ అండి. సో దాన్ని త్రిరత్న అని అంటారు బుద్ధిజంలో. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ బుద్ధ యొక్క లైక్ ఫస్ట్ వన్ త్రిరత్నాలో బుద్ధుడి గురించి ధర్మ అన్నారు. సో ధర్మ అంటే ఏంటంటే హిస్ టీచింగ్స్ అనమాట. ఓకేనా? హిస్ టీచింగ్స్. మరి సంఘ అంటే ఏంటి? జనరల్గా మనం సంఘం అని అంటాం దీన్ని, కమ్యూనిటీ. సో ఇక్కడ బుద్ధిజంలో సంఘ అంటే ఏంటంటే community of all those who follow his teachings.
ఎవరి యొక్క టీచింగ్స్? గౌతమ బుద్ధుడి యొక్క టీచింగ్స్ అన్నమాట. హూ ఫాలోస్ గౌతమ బుద్ధ టీచింగ్స్. ఓకే, సో వాళ్ళని ఆ కమ్యూనిటీని సంఘా అని రిఫర్ చేశారనమాట ఇక్కడ. ఓకేనా, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫెయిత్ దట్ వాస్ ఫౌండెడ్ బై సిద్ధార్థ గౌతమ ద బుద్ధ. ఓకే, సిద్ధార్థ గౌతమ లార్డ్ బుద్ధ వాస్ బోర్న్ ఎట్ లుంబిని అండి. ఎక్కడ జన్మించడం జరిగింది అంటే లుంబిని. ఓకేనా, సో హూ వాస్ బోర్న్ ఎట్ లుంబిని అనమాట. అండ్ ఈవెన్ నిర్వాణ అటైన్ చేసింది ఎట్ ద అండర్ ద బోధి ట్రీ కాల్డ్ పీపల్ ట్రీ అనమాట. సో దట్ వాస్ ఎట్ బోధ్ గయా. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ నెక్స్ట్ ఇంకా లైక్ మనకి ఫస్ట్ సర్వన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్కడ చనిపోయారు అనేది నెక్స్ట్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, నా జాతక టేల్స్. సో ద జాతక టేల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్ట్స్? లింగాయత్, శైవిజం, జైనిజం, బుద్ధిజం. జాతక టేల్స్ అనేవి ఏ సెక్ట్ తో అసోసియేట్ అయ్యాయి అని అడిగారు. అంటే మేజర్గా మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే ఇక్కడ సెక్ట్ అని అడిగారు. అంటే లైక్ ఇక్కడ మీకు ఆప్షన్స్ లో ఉన్న ప్రతిదీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు నో ద ఐడియా, ఒక సింపుల్ బేసిక్ ఐడియా అయినా ఉండాలి ఈ టర్మ్స్ అన్నిటి గురించి. ఎందుకంటే డిఫరెంట్ టర్మ్స్ అనేవి డిఫరెంట్ సెక్ట్స్ తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. అయితే ఇక్కడ జాతక టేల్స్ అనేవి బుద్ధిజం తో అసోసియేట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. మరి జాతక టేల్స్ ఏంటి అసలైతే? జాతక టేల్స్ అనేవి ఏంటంటే బుద్ధిజం మనకు రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ లిటరేచర్ అండి. ఓకేనా, సో ఇవి వర్క్స్ ఆఫ్ లిటరేచర్ అనమాట. దీస్ ఆర్ అబౌట్ ద గౌతమ బుద్ధ ప్రీవియస్ బర్త్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, గౌతమ బుద్ధుడి యొక్క ప్రీవియస్ బర్త్స్ పైన. ఆర్ యూ క్లియర్? ప్రీవియస్ బర్త్. ఆర్ యూ క్లియర్? సో జాతక టేల్స్ అనేవి వర్క్స్ ఆఫ్ లిటరేచర్ విచ్ ఆర్ అబౌట్ ద Gautama Buddha's previous text, okay, previous birth, sorry, that were defined in the Jataka tales. So these were interlinked with the Buddhism, okay na? And also you can consider here Buddhism, which was a faith and so they were kanugunnaru, which was founded by Siddhartha Gautama, avuna, who was considered as Buddha. Eppudu early 5th and 6th centuries lo ఈ పర్టికులర్ పీరియడ్ లో బుద్ధిజం అనే రిలీజియన్ రావడం జరిగింది. సో బుద్ధిజం రిలీజియన్ అనేది కూడా సిద్ధార్థ గౌతమ యొక్క బిలీఫ్స్ కానీ టీచింగ్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన బుద్ధిజం అనే రిలీజియన్ 5th to 6th century BCEలో మనకి యాక్చువల్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది అనమాట. మరి జాతక టేల్స్ కి సంబంధించి బుద్ధిజం అనే సెక్ట్ అన్నాము. మరి రిమైనింగ్ కూడా ఐడియా ఉండాలి అన్నాను కదా. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. లింగాయత్స్ అంటే ఎవరు? సో ఈ లింగాయత్ అనేది ఏంటంటే విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ వీరశైవగా కూడా కన్సిడర్ చేస్తారు. ఇదేంటంటే లింగాయత్స్ అని ఎవరిని అంటారు అంటే హిందూ సెక్ట్ కి సంబంధించిన వాళ్ళని. ఓకేనా, సో ఎస్పెషల్లీ హూ ఫాలోడ్ ద వర్షిప్ ఆఫ్ లార్డ్ శివ. ఓకేనా, సో లింగం అంటాం కదా జనరల్ గా. సో అలా లార్డ్ శివాని వర్షిప్ చేసే హిందూ సెక్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని లింగాయత్స్ అని అంటారు. అండ్ అలాగే శైవిజం అంటే ఏంటంటే లైక్ ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు హిందూ సెక్ట్ అండి. సో హిందూయిజం సంబంధించి ఇది ఒక బ్రాంచ్ అనమాట శైవిజం అనేది. ఓకేనా, so that is who worships Shiva as a supreme deity. Are you clear? It is one of the major branches of Hinduism, Shaivism. Lingayat, who worship Lord Shiva. Okay na, so Veera Shaiva ani kuda antaru. Idi Hindu sect anamata. Ikkada person ni refer cheste like oka member ni refer cheste Lingayats ani antaru. Oka branch ani ante Shaivism anamata. Jainism ante enti mari? Jainism anedi kuda oka religion. Avuna, so which is like especially like which is emphasized on complete non-violence. అవునా, ఇది కంప్లీట్ నాన్-వైలెన్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ హియర్ జైనిజం ఫాలో అవుతున్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఏమంటారు, ఫాలోవర్స్ ని ఏమని అంటారంటే జైన్స్ అని పిలుస్తారు. ఓకేనా, సో ఈవెన్ ఇది కూడా మనకి ఏంటంటే లైక్ ఎక్కువగా ప్రామినెన్స్ లోకి వచ్చింది 6th century BC అప్పుడండి. ఓకే, వెన్ మహావీర ప్రాపగేటెడ్ దిస్ పర్టికులర్ రిలీజియన్. అండ్ ఇందులో జైనిజంలో మనకి 24 తీర్థంకరాస్ కూడా ఉంటారు. ఓకే, సో ఈ తీర్థంకరాస్ లిస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నెక్స్ట్ అదర్ సెషన్ లో నేను మీకు జైనిజం కాన్సెప్ట్ బేస్డ్ పైన కూడా ఇలా MCQs అనేవి డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో రెగ్యులర్ గా మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతుండండి. సో క్లియర్ కదా. ఇక్కడ జాతక టేల్స్ అనేవి వర్క్స్ ఆఫ్ లిటరేచర్ అండి. గౌతమ బుద్ధుడి యొక్క ప్రీవియస్ బర్త్స్ గురించి డిఫైన్ చేసేవే జాతక టేల్స్ అనమాట. సో ఇవి బుద్ధిజం కి రిలేటెడ్ గా ఉన్న లిటరేచర్ టెక్స్ట్ అనమాట. ఓకేనా, next one. To which religion is the Tripitaka scripture related? Vedic religion, Buddhism, Jainism, none of these అండి. ఏంటండి త్రిపీటకాస్ అన్నారు. సో త్రిపీటక స్క్రిప్చర్ అనేది బుద్ధిజం రిలేటెడ్ అనమాట. సో మరి ఈ త్రిపీటక స్క్రిప్చర్ అనేది బుద్ధిజం రిలేటెడ్ అన్నాము.
మరి యాక్చువల్గా జనరల్గా చూసుకున్నట్లయితే ఈ త్రిపీటక అన్నారు కదా, దీని సింపుల్ మీనింగ్ ఏంటి మరి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లిటరేచర్ అండి. దేనికి రిలేటెడ్గా అంటే బుద్ధిజం లిటరేచర్గా 3 pieces ఆఫ్ లిటరేచర్ అనమాట ఇది. సో దీంట్లో ఉన్నవి ఆ 3 pieces ఆఫ్ లిటరేచర్స్ ఏంటి మరి అంటే ఫస్ట్ వన్ వినయ పీఠక, ఓకేనా. సో వినయ పీఠక, నెక్స్ట్ వన్ సుత్త పీఠిక, ఓకేనా. అండ్ దెన్ మూవింగ్ టు అభిధమ్మ పీఠిక, అభిధమ్మ పీఠిక. సో ఇవి 3 ద డిఫరెంట్ ఇంపార్టెంట్ 3 pieces ఆఫ్ లిటరేచర్ రిలేటెడ్ టు బుద్ధిజం అనమాట, ఓకేనా. సో ఇవన్నీ ఏంటి అంటే దీస్ వర్ ఎస్పెషల్లీ కంపోజ్డ్ బై ద డిసైపుల్స్ ఆఫ్ బుద్ధ ఆఫ్టర్ అటైనింగ్ ద నిర్వాణ ఆర్ ఎల్స్ లైక్ ఈవెన్ మహాత్మా బుద్ధ, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే వినయ పీఠికలో దేని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది, సుత్త పీఠికలో ఏం డిస్క్రైబ్ చేశారు, అభిధమ్మ పీఠికలో ఏం డిస్క్రైబ్ చేశారు అనేది నౌ లెట్ మీ డిస్కస్ యూ ఇన్ డీటెయిల్, ఓకే. బట్ ఎస్పెషల్లీ ఏంటి అంటే త్రిపీటకాస్ ఏవైతే ఉన్నాయో, సో జనరల్గా 3 pieces కాబట్టి త్రిపీటక అని వీటిని రిఫైన్ చేయడం జరిగింది, ఈ 3 పీఠకాస్ని, ఓకే. అండ్ ఈ త్రిపీటకాస్ ఏవైతే ఉన్నాయో లాంగ్వేజ్ దేంట్లో ఉంది అంటే ద లాంగ్వేజ్ ఆఫ్ త్రిపీటకాస్ విచ్ వర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాలీ లాంగ్వేజ్ అండి. సో ఇది ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. త్రిపీటకాస్ అనేవి ఏ లాంగ్వేజ్లో స్క్రిప్చర్స్ చేసి ఉన్నాయి, ఈ లిటరేచర్స్ అనేవి అంటే దాట్ వర్ ఇన్ ద పాలీ లాంగ్వేజ్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి వినయ పీఠికలో ఏంటంటే కండక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ గురించి వినయ పీఠికలో డిస్క్రైబ్ చేయడం జరిగింది. సుత్త పీఠిక అండ్ అభిధమ్మ పీఠికలో ఏంటి అని అంటే సుత్త పీఠికలో ఎస్పెషల్లీ విచ్ ఆర్ ఆల్ రిలేటెడ్ బై ద కలెక్షన్ ఆఫ్ సర్మన్స్ అండి, ఓకే, బై మహాత్మా బుద్ధ ద్వారా. అండ్ అభిధమ్మ పీఠికలో వేటి గురించి డిస్క్రైబ్ చేశారు అంటే విచ్ డిస్కసెస్ అబౌట్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీకి సంబంధించినవి అభిధమ్మ పీఠిక అనమాట, ఓకేనా. సో ఇవి మనకి 3 ఇంపార్టెంట్ లిటరేచర్స్ ఆర్ 3 ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ రిలేటెడ్ టు బుద్ధిజం, ఓకేనా. అండ్ విచ్ వర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద లాంగ్వేజ్ కాల్డ్ Pali language. Moving to next question. Departure of Siddhartha in search of truth is known as Dharmachakra Pravartan, Mahabhinishkraman, Nirvana, Parinirvana. So departure of Siddhartha, that is especially in the search of truth. So దీన్ని ఏమని అంటారు అంటే Mahabhinishkraman అని అంటారు, ఓకేనా. సో ఎస్పెషల్లీ Mahabhinishkraman which refers to the departure of Siddhartha from his home అండి. ఎప్పుడు మరి ఏ ఏజ్లో? సో సిద్ధార్థ గౌతమ ఫ్రమ్ హిస్ హోమ్ హీ డిపార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 29 years, ఓకే. దట్ పర్టిక్యులర్ పీరియడ్ విచ్ ఇస్ నోన్ అట్ ద డిపార్చర్ ఆఫ్ సిద్ధార్థ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్, దట్ ప్రాసెస్ ఇస్ నోన్ as మహాభినిష్క్రమన్, ఓకే. సో ధర్మచక్ర ప్రవర్తన్ విచ్ రిఫర్స్ టు సిద్ధార్థ్ ఫస్ట్ రిలీజియస్ సర్మన్, ఓకే. వాట్ వాస్ దట్ ఫస్ట్ రిలీజియస్ సర్మన్? ఎక్కడ మరి ఫస్ట్ రిలీజియస్ సర్మన్ ఇవ్వడం జరిగింది అంటే విచ్ ఇస్ ఇట్ సార్నాథ్ అండి, ఓకేనా. సో దాన్ని ధర్మచక్ర ప్రవర్తన అని అంటారు. మహాభినిష్క్రమణ ఏంటంటే తను డిపార్చర్ అవ్వడం జరిగింది తన హోమ్ నుండి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అట్ ద ఏజ్ ఆఫ్ 29 years. నిర్వాణ అంటే ఏంటి మరి? నిర్వాణ విచ్ ఇస్ యాక్చువల్లీ ఆల్ అబౌట్ అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, ఓకేనా. అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ? దట్ ఈస్ అట్ బోధ్గయ, ఓకే, బై గౌతమ బుద్ధ. ఆర్ యూ క్లియర్? సో దాన్ని నిర్వాణ అని అంటారు. పరినిర్వాణ విచ్ ఇస్ కన్సిడర్డ్ ఆర్ రిఫర్డ్ యాజ్ ద డెత్ ఆఫ్ సిద్ధార్థ అండి. ఇది ఎక్కడ అంటే కుషీనగర్లో, ఓకే. మనం ఇందాక డిస్కస్ చేసింది బర్త్ ప్లేస్ ఎక్కడ? లుంబిని, అవునా. సో లుంబిని అనేది బర్త్ ప్లేస్. ఆర్ యూ క్లియర్? అండ్ డెత్ ప్లేస్ వచ్చేసి కుషీనగర్ అనమాట. ఫస్ట్ రిలీజియస్ సర్మన్ ఇచ్చింది ఎక్కడ అంటే సార్నాథ్, ఓకే. సో ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ డిపార్చర్ ఆఫ్ సిద్ధార్థ ఫ్రమ్ హిస్ హోమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 29 years which was considered as Mahabhinishkraman, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Which of the following is one of the sacred books of Buddhism? Hora, the Avesta, Kalpa Sutra or Tripitaka? మనం ఇందాకే డిస్కస్ చేసాము the 3 important scriptures or the literature related to Buddhism. ఏంటంటే అది త్రిపీటక, అవునా. సో త్రిపీటక అనేది the sacred book of Buddhism అన్నమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దీంట్లో త్రిపీటకలో 3 types ఉంటాయి అన్నాం. ఏంటవి? వినయ పీఠిక, ఓకే, సుత్త పీఠిక అండ్ ఈవెన్ అభిధమ్మ పీఠిక, ఓకేనా. సో సుత్త పీఠక వినయ పీఠక దేని గురించి? లైక్ అబౌట్ ద డిసిపుల్స్ ఫర్ మాంగ్స్కి సంబంధించిన దాంట్లో, ఓకేనా. సో ఎస్పెషల్లీ మనకి రూల్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది వినయ పీఠకలో. సుత్త పీఠకలో ఏంటి? బుద్ధుడి యొక్క కలెక్షన్ ఆఫ్ సర్మన్స్ అనమాట, ఓకేనా. సో ఇవన్నీ కూడా సుత్త పీఠకలో డిఫైన్ చేయడం జరిగింది. అభిధమ్మ పీఠికలో ఏంటి? బుద్ధుడి యొక్క టీచింగ్స్, ఓకే, బుద్ధుడి యొక్క ఫిలాసఫీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని అభిధమ్మ పీఠికలో
పొందపరచడం జరిగిందనమాట. సో అవి మనకి ద 3 ఇంపార్టెంట్ సాక్రెడ్ బుక్స్ రిలేటెడ్ టు ద బుద్ధిజం అన్నమాట. ఓకే, వాటిని త్రిపీటక అని కన్సిడర్ చేస్తారు. అయితే ఇక్కడ మరి మనకి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సాక్రెడ్ బుక్స్, తోరా కానీ, అవస్థ కానీ, కల్పసూత్ర కానివ్వండి, ఇవి దేనికి రిలేటెడ్ గా ఉన్నవి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. ఓకేనా. సో తోరా అనేది ఏంటంటే ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ జూయిష్ బైబిల్ అండి ఇది. ఓకేనా, ఆర్ యూ క్లియర్? అండ్ ద అవస్థ అనేది ఏంటి అంటే విచ్ ఇస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ద ప్రైమరీ కలెక్షన్ ఆఫ్ ద రిలీజియస్ టెక్స్ట్ రిలేటెడ్ టు జొరాస్ట్రియనిజం. ఓకే, విచ్ ఆర్ కంపోజ్డ్ ఇన్ ద అవెస్టర్న్ లాంగ్వేజ్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ కల్పసూత్ర అనేది ఏంటంటే ఇది సాంస్క్రిట్ లో రచించడం జరిగింది కల్పసూత్ర అనేది. ఓకే, ఈ టెక్స్ట్ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ద జైన్ టెక్స్ట్ అండి. ఓకే, ద బయోగ్రఫీస్ ఆఫ్ జైన్ తీర్థంకరస్. ఎంతమంది? 24 తీర్థంకరస్ అని డిస్కస్ చేశాం కదా. ఈ 24 తీర్థంకరస్ కి సంబంధించిన బయోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, దట్ వర్ రిలేటెడ్ అండ్ ఎస్పెషలీ జైన్ తీర్థంకరస్ 24 తీర్థంకరస్ లో కల్పసూత్రాలు మేజర్ గా మెన్షన్ చేసింది ఎవరి గురించి అంటే విచ్ వాజ్ రిలేటెడ్ టు పర్షవ్నాథ అండ్ యాజ్ వెల్ as మహావీర అండి. సో ఈ తీర్థంకరస్ గురించి ఎస్పెషల్లీ వీళ్ళ బయోగ్రఫీస్ ని జైన్ టెక్స్ట్ అనేది కల్పసూత్రాల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది మనకి బుద్ధిజం సంబంధించిన సాక్రెడ్ బుక్ ఏది అని అన్నారు. సో మీ ఆన్సర్ ఏమవ్వాలండి? త్రిపీటక అనేది. బట్ రిమైనింగ్ కూడా జస్ట్ ఇంపార్టెంట్ సాక్రెడ్ బుక్స్ కాబట్టి ఐ హావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ టేక్ ద నోట్స్. నెక్స్ట్ వన్, బుద్ధ అటైన్డ్ నిర్వాణ అట్ తక్సీలా, బోధ్గయ, కుషీనగర్, కౌసాంబి. ఓకే, ఎక్కడండి గౌతమ బుద్ధుడు యాక్చువల్గా నిర్వాణ అటైన్ చేసింది? ఓకే, సో దట్ వాజ్ రిలేటెడ్ టు ద నిర్వాణ. ఎక్కడ మరి అంటే మనకి బోధ్గయ, రైట్? ఆప్షన్ బి ఈజ్ యర్ ఆన్సర్. అండ్ బుద్ధ అటైన్డ్ నిర్వాణ అండర్ అ పీపల్ ట్రీ. ఓకే, సో దట్ వాజ్ ఇన్ బోధ్గయ విచ్ ఈస్ ఇన్ బీహార్ అనమాట. ఓకే, సో బోధ్గయ ఈజ్ అ రిలీజియస్ సైట్ ఇన్ బీహార్ అనమాట. అండ్ ఇక్కడ కన్సిడర్ హియర్ అకార్డింగ్ టు బుద్ధ జనరల్ గా నిర్వాణ అటైన్ చేశారు అంటే ఏంటి? సో అకార్డింగ్ టు బుద్ధ లీడింగ్ ద బ్యాలెన్స్డ్ లైఫ్ అండి. ఏంటంటే లీడింగ్ ద బ్యాలెన్స్డ్ లైఫ్ వుడ్ లీడ్ టు అ పర్సన్ అటైన్మెంట్ ఆఫ్ మోక్ష అండ్ యాజ్ వెల్ as నిర్వాణ. ఓకేనా, మోక్ష అండ్ నిర్వాణ అటైన్ చేయడం అనమాట విత్ ద బ్యాలెన్స్డ్ లైఫ్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ టు హ్యావ్ అటైన్ ద నిర్వాణ at the age of 35 years. Okay, so Buddha himself, he said that realize the nirvana when he received the enlightenment. Are you clear? And even nirvana, especially మనకి నిర్వాణ అన్నాం కదా. సో యాక్చువల్గా ఇది ఏంటంటే లైక్ స్టేట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ మిజరీ డ్యూ టు ద ఎన్లైటన్మెంట్ రిలేటెడ్ టు ద కాజ్ ఆఫ్ మిజరీ అనమాట. అండ్ ఈవెన్ పరినిర్వాణ అనేది ఏంటంటే ద స్టేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్టర్ డెత్ అనమాట ఇది. ఓకే, మహాపరినిర్వాణ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎన్లైటన్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిసెస్. ఓకే, సో విచ్ ఆర్ హ్యావింగ్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మిజరీ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఫ్రమ్ ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, దాట్ వాజ్ రిలేటెడ్ టు మహాపరినిర్వాణ. సో ఇవన్నీ కూడా మనకి జనరల్ గా బుద్ధిజం టెక్స్ట్ లో మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట ఈ టర్మ్స్ అనేవి. సో బెటర్ టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ వేర్ ద రూల్స్ వర్ మెన్షన్డ్ మేడ్ బై ద బుద్ధిస్ట్ సంఘాస్ వర్ లెడ్ డౌన్? సో మనం ఇందాక డిస్కస్ చేసాం సంఘాస్ అంటే ఏంటి. ఎస్పెషల్లీ బుద్ధిజంలో మనకి త్రిరత్నాస్ అన్నాం కదా, బుద్ధ, ధర్మ అండ్ సంఘ అనేది. సంఘ అంటే కమ్యూనిటీ అనమాట. ఎవరు? హూ ఫాలోస్ ద బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్, రైట్? సో వాళ్ళని సంఘాస్ అని బుద్ధిజం కాన్సెప్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే బుక్ నేమ్ అడిగారు. దేంట్లో అయితే బుద్ధిస్ట్ సంఘాస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేసింది ఏ బుక్ లో? స్తోత్ర, వినయ పీఠక, మహాభినిష్క్రమణ, పంచతంత్ర. ఓకే, సో దేంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి? మరి మనం ఇందాక డిస్కస్ చేసాం ఏంటవి? త్రిపీటకాస్ అనేవి డిస్కస్ చేసాం. సో దాంట్లో మాంగ్స్ కి సంబంధించి మనం మెన్షన్ చేశారు అనేది డిస్కస్ చేసాం. ఏంటది? ద ఫస్ట్ ఇంపార్టెంట్ లిటరేచర్ వాజ్ వినయ పీఠక. అవునా? సో వినయ పీఠకాలో మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆల్ అబౌట్ ద రూల్స్ మేడ్ బై ద బుద్ధిస్ట్ సంఘాస్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ యర్ ఆన్సర్. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్ అబౌట్ ద త్రిపీటకాస్. సో త్రిపీటకాస్ సింపుల్ గా మీరు చూసుకుంటే విచ్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ as 3 baskets అని కూడా అంటారు. ఓకే, ఇన్ ద ట్రెడిషనల్ టర్మ్ యూస్డ్ ఫర్ ద వేరియస్ బుద్ధ స్క్రిప్చర్స్ అనమాట. ఓకే, శుద్ధ పీఠక, అభిధమ్మ పీఠక అండ్ యాజ్ వెల్ as వినయ పీఠక. అండ్ వినయ పీఠక బుక్ ని ఆల్సో కన్సిడర్డ్ as బుక్ ఆఫ్ డిసైపుల్స్ అని కూడా అంటారు. ఓకేనా, సో బుక్ ఆఫ్ డిసైపుల్స్. అండ్ ఆల్సో కెన్ కన్సిడర్ హియర్ especially it deals with the governing rules for sangha and as well as for monks. Okay na? And even the subject of matter of like Vinaya Pitaka was all about the rules for the monks and as well as even for the nuns. Okay, that was related to the Vinaya Pitaka.
అండ్ అభిధకం పిటక డిస్కస్ చేసాం కదా, లైక్ ఆల్ అబౌట్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండ్ బుద్ధిస్ట్ టీచింగ్స్ కి సంబంధించింది. నెక్స్ట్ వన్, 2 great Buddhist universities of Nalanda and Vikramshila were patronized by whom? Palas, Paramaras, Chandelas, all of the above. Okay na? So especially A universities and the Buddhist universities of Nalanda and as well as Vikramshila. Okay, so these were actually patronized by the Palas and okay, Pala dynastic సంబంధించి అన్నమాట. So Nalanda was a Mahavira అండి. Okay na? Nalanda was a Mahavira, a large Buddhist monastery అన్నమాట, ancient kingdom of Magadha actually, and reported related to the King Harsha for patronizing Nalanda during the great age of Guptas and was actually prized and cherished by the Palas. Later it was patronized by the Palas. Okay, and Vikramshila, which is also one of the two most important centers, are you clear, of learning during the Pala Empire. Are you clear? Along with the Nalanda University. Okay, and also Vikramshila was one of the largest Buddhist university. Okay, the largest Buddhist university was Vikramshila. So మీరు జనరల్ గా ఏన్షియంట్ హిస్టరీలో ఉన్న 2 ఇంపార్టెంట్ యూనివర్సిటీ బుద్ధిజం సంబంధించినవి, బుద్ధిస్ట్ కి సంబంధించింది అంటే నలంద యూనివర్సిటీ ఇంకా విక్రమ్శిలా యూనివర్సిటీస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది ప్యాటర్నైజ్ చేసింది ఎవరు అంటే బై ద పాలాస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుషాన రూలర్ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం? ఓకే, అశోక, విక్రమాదిత్య, కనిష్క, కౌటిల్య. ఎవరండి? సో కుషాన రూలర్ అని మెన్షన్ చేశారు ఎస్పెషల్లీ ఇక్కడ. ఎవరు అంటే కనిష్కుడు అనమాట. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో కుషాన రూలర్ కనిష్క who patronized the Buddhism, okay, and that played an important role in the development of the, especially related to the Silk Road anamata. Okay, so and also the transmission of Mahayana Buddhism. Okay na, Mahayana Buddhism, and which is related to, that is Mahayana Buddhism from Gandhara across the Karakoram range to China. So ala కుషాన రూలర్ కనిష్కుడు ఎక్కువగా లైక్ కన్సిడర్ హియర్ ఆదరించింది లైక్ బౌద్ధ మతాన్ని అనమాట, బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రమ్ విచ్ మాన్యుమెంట్ గౌతమ బుద్ధ ప్రాపగేటెడ్ హిస్ డివైన్ నాలెడ్జ్ ఆఫ్ బుద్ధిజం టు ద వరల్డ్? హుమాయూన్స్ టాంబ్ ఆర్ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అండి. ఏమన్నారు? ఏ మాన్యుమెంట్ నుండి గౌతమ బుద్ధుడు తన డివైన్ నాలెడ్జ్ ఆఫ్ బుద్ధిజం ని వరల్డ్ కి ప్రాపగేట్ చేయడం జరిగింది అన్నారు. ఓకేనా, సో అది ఎక్కడ ఉందంటే మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. ఓకే, గౌతమ బుద్ధుడు తన డివైన్ నాలెడ్జ్ ని ప్రాపగేట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ మాన్యుమెంట్ నుండి. అండ్ ఈవెన్ ద టెంపుల్ ఇస్ లొకేటెడ్ విచ్ ఇస్ ఎట్ బోధ్గయ అనమాట. ఈ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ ఉంది అంటే బోధ్గయ, బీహార్ లో ఉందండి ఇది. ఓకేనా, అండ్ ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ అస్ గ్రేట్ ఎన్లైటన్మెంట్ టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. గ్రేట్ ఎన్లైటన్మెంట్ టెంపుల్ గా కూడా కన్సిడర్ చేస్తారు మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ని. అండ్ ఈవెన్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో కూడా నోట్ అవ్వడం జరిగింది. ఓకేనా, లిస్ట్ అవ్వడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా. ఎప్పుడు మరి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా లిస్ట్ అయింది అంటే 2002లో మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ టెంపుల్ అంటే విచ్ వాజ్ బిల్ట్ బై ద ఎంపరర్ అశోక ఇన్ 3rd century BC, and the present temple dates from 5th century to 6th century అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ టెంపుల్ which was like built like entirely with the brick అనమాట in India లోని. ఓకేనా, so that was from the late Gupta period, Emperor Ashoka. Okay, so who was actually complete like come up with the, and who built the temple called Mahabodhi Temple Complex in Bodh Gaya, which is in Bihar. Okay na, so ee temple nunde like ee monument nunde Gautama Buddhudu tana divine knowledge of Buddhism ni world ki propagate cheyadam jarigindi annamata. అందుకోసమే దాన్ని గ్రేట్ ఎన్లైటన్మెంట్ టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఇది 2002లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ propounded the philosophy of Ashtangika Marga, the 8-fold path? Okay, Shankaracharya, Mahavir Swami, Ramanuja, Gautama Buddha. ఏంటంటే అది అష్టాంగిక మార్గ్. అష్ట అంటే ఏంటంటే మనకి 8. ఓకే, ఇది 8-fold పాత్ అనమాట, మార్గ విచ్ రిప్రజెంట్స్ పాత్. ఓకే, సో అష్టాంగిక మార్గ్ లేదా 8-fold పాత్ ఫిలాసఫీని తీసుకొచ్చింది ఎవరు, ప్రొపౌండ్ చేసింది ఎవరు అంటే గౌతమ బుద్ధుడు అండి. ఓకేనా, and the idea of 8-fold path అనేది which appeared and what is considered as the
primary sermon, okay, which is considered as the primary sermon of the founding father of Buddhism, Siddhartha Gautama, who referred to the Buddha and which he delivered after his enlightenment anamata, ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్ అనేది, ఓకే, అండ్ విచ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ద మిడిల్ వే, దట్ వాస్ ద ఎయిట్ ఫోల్డ్ పాత్. ఇక్కడ ఏంటంటే లైక్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఆస్టిజం అండ్ యాజ్ వెల్ as సెన్షియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో 4 నోబుల్ ట్రుత్స్ అండి, ఓకే. సో ఇక్కడ మీరు జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 4 నోబుల్ ట్రుత్స్ ఇంకా 8 ఫోల్డ్ పాత్ అనేవి ఏ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా ఉన్నవి అని క్వశ్చన్స్ అడుగుతారు. దాట్ వర్ రిలేటెడ్ టు బుద్ధిజం అనమాట, ఓకే. అండ్ త్రిపీటకాస్ రిలేటెడ్ టు 3. సో 3, 4, 8 అనే నంబర్స్ గుర్తుపెట్టుకోండి సింపుల్ గా ఏవైనా నంబర్ బేస్డ్ గా వచ్చినప్పుడు. సో 8 ఫోల్డ్ పాత్ అంటే అష్టాంగిక మార్గ, త్రిపీటక 3 పీసెస్ ఆఫ్ స్ట్రక్చర్, 4 నోబుల్ ట్రుత్స్, ఇవన్నీ కూడా బుద్ధిజం రిలేటెడ్ గా గౌతమ బుద్ధుడు యాక్చువల్ గా తీసుకొచ్చిన ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ హెల్డ్ ఎట్ కాశ్మీర్, రాజగృహ, పాటలీపుత్ర, వైశాలి. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎక్కడ జరిగింది? విచ్ వాస్ హెల్డ్ ఎట్ రాజగృహ అండి, ఓకేనా. And you have to consider here the council was held at Sattapani caves related to the at Rajgriha, and it was presided by Mahakashyapa, okay na, Mahakashyapa, a monk with the support of the king Ajatashatru. సో మీకు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ సార్లు బుద్ధిజం కాన్సెప్ట్ నుండి బుద్ధిస్ట్ కౌన్సిల్స్, ఓకేనా. సో విచ్ వాజ్ రిలేటెడ్ టు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ నుండి చాలా సార్లు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. మేజర్గా ఏంటంటే 4 ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయి, ఓకే. సో వాటి గురించి మీరు జనరల్గా ఒక యూ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా, లైక్ దాన్ని ఎవరు ప్రిసైడ్ చేశారు, ఎక్కడ జరిగింది, ఏ కింగ్ సపోర్ట్ చేశారు అనేది యూ హ్యావ్ టు నో, ఓకే. సో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఐల్ బి గోయింగ్ టు డిస్ప్లే ఆల్ ద 4 బుద్ధిస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిల్స్, ఓకేనా. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ 563 BC ఇన్ విచ్ క్షత్రియ ఫ్యామిలీ, ఓకే. పర్టికులర్గా ఏ క్షత్రియ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ గౌతమ. శక్య క్షత్రియ ఫ్యామిలీ, కురు క్షత్రియ ఫ్యామిలీ, యదువంశీ క్షత్రియ ఫ్యామిలీ, చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే గౌతమ బుద్ధుడు ఏ క్షత్రియ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని అంటే శక్య క్షత్రియ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని, సఖ్య క్లాన్ అని కూడా అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రిసైడెడ్ ద థర్డ్ కౌన్సిల్ విచ్ వాజ్ హెల్డ్ ఎట్ పాటలీపుత్ర అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ అశోక? మహాకసప, మొఘలిపుత్ర తిస్స, వాసుమిత్ర, రిషబ్ దేవ్. ఎవరండి? విచ్ వాజ్ రిలేటెడ్ టు అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ ద మొఘలిపుత్ర తిస్స అనమాట, ఓకేనా. సో ఎక్కడ జరిగింది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే పాట్లీపుత్రలో జరిగింది అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ అశోక, ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి నేను ఇందాక చెప్పాను కదా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి చెప్తాను అని, సో నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది రాజగృహాలో జరిగింది, మహాకసప చైర్మన్, ఓకే, అజాతశత్రు ప్యాట్రనైజ్ చేసింది, ఓకే. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ చూసుకోండి ఒకసారి, వైశాలిలో ప్లేస్ చేసుకుంది, సభకామి చైర్మన్ కాలశోక ప్యాట్రనైజ్ చేశారు. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాట్లీపుత్రలో జరిగింది, మొఘలిపుత్ర తిస్స చైర్మన్ అశోకుడు ప్యాట్రనైజ్ చేశారు. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కుండలవన్ అండి, కాశ్మీర్ సంబంధించింది, వాసుమిత్ర లేదా అశ్వఘోష అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే ప్యాట్రనైజ్ చేసింది కనిష్కుడు. సో ఇవి 4 ఇంపార్టెంట్ కౌన్సిల్స్. మేజర్గా చూసుకోవాల్సింది వెన్యూ ప్లేసెస్ అయితే ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగిన ఏరియా అనమాట ఇది, ఓకేనా. ఏంటండి లైక్ ఫస్ట్ ఇప్పుడు సపోజ్ మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ బేస్డ్గా కూడా క్వశ్చన్ అనేది రావచ్చు. మనకి ఎలా వస్తుంది మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అంటే ద వన్ సైడ్ మీకు ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, ద అదర్ సైడ్ వెన్యూస్ ఇస్తారు. సో వాటిని మీరు ప్రాపర్గా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే వెన్యూస్ అనేవి ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. సో బెటర్ మీరు 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి, ఓకే. అట్లీస్ట్ విత్ ద స్టార్టింగ్ లెటర్స్ RVPK అని గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. సో మీకు సీరియల్గా గుర్తుంటాయి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చిన కొన్నిసార్లు ఇన్కరెక్ట్ పేర్స్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వైశాలిలో జరిగింది అంటే అది ఇన్కరెక్ట్ పేరే అవుతుంది కదా, ఓకే. ఎందుకంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే రాజగృహాలో జరిగింది. సో అలా మీకు ఈ సిస్టమేటిక్ ఆర్డర్ క్రొనాలజీ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఏదైనా యానోనిమ్స్తో లైక్ స్టార్టింగ్ లెటర్స్తో గుర్తుపెట్టుకున్నా, అక్రోనిమ్స్తో గుర్తుపెట్టుకున్నా కూడా అది మీకు ఇంకా సింపుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఏరియా, రిపీటెడ్ ఏరియా అనమాట మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేది, ఓకేనా. నెక్స్ట్ వన్, ఫ్యూ ఇంపార్టెంట్ ఏరియాస్ అండి గౌతమ బుద్ధుడికి సంబంధించి, ఓకేనా. సో జస్ట్ ఒకసారి ఓవర్వ్యూ తీసుకుందాము కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ గురించి.
సో ద నేమ్ కాల్డ్ సిద్ధార్థ అండి 8th అవతార్ ఆర్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణుగా కన్సిడర్ చేస్తారు. ఓకే, గౌతమ బుద్ధుడికి సంబంధించింది. ఫాదర్ నేమ్ శుద్ధోదన, మదర్ నేమ్ మహామాయ లేదా మాయాదేవి, కొలియన్ క్లాన్ కి సంబంధించి. ఓకే, అండ్ గౌతమి హూ టుక్ కేర్ ఆఫ్ గౌతమ బుద్ధ, వైఫ్ నేమ్ యశోధర, సన్ రాహుల, అండ్ బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే లుంబిని. డెత్ మహాపరినిర్వాణ ఎక్కడ అటెండ్ చేశారు అంటే కుషీనగర్ అండి, ఉత్తరప్రదేశ్. ఫస్ట్ సెర్మన్ సార్నాథ్ లో ఇచ్చారు, వారణాసి. ఓకే, ధర్మచక్ర పరివర్తన అనేది ఫస్ట్ సెర్మన్ అనేది ఇచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మీరు ఈ ఏరియా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ లుంబిని, కుషీనగర్, సార్నాథ్. ఓకే, సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ రిలేటెడ్ టు గౌతమ బుద్ధ. ఓకేనా, సో ఇక్కడ వరకు మీరు క్లియర్ కదా, లైక్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఇంకా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ రిలేటెడ్ టు లైక్ సిద్ధార్థ గౌతమ ఆర్ ఎల్స్ గౌతమ బుద్ధ. ఓకే, అండ్ నౌ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్గా చైత్య అండ్ యాజ్ వెల్ అస్ విహార అంటే ఏంటి బుద్ధిజంలో. చైత్య అనే టర్మ్ ఏంటి, విహార అనే టర్మ్ ఏంటి, ఎందుకంటే నేను మీకు సెషన్ స్టార్టింగ్ నుండి చెప్తూనే వస్తున్నాను ఏంటంటే అది లైక్ మనకి ఎప్పుడు కానీ కొన్ని ఏరియాస్ ఇంపార్టెంట్ అవుతాయి బుద్ధిజంలో, అవి ఏంటంటే టర్మ్స్ అనేవి. సో ఇప్పుడు చైత్య అంటే ఏంటి బుద్ధిజం టర్మ్లో అని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోవాలి, చైత్యాస్ అంటే రెస్టింగ్ ప్లేసెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ ని చైత్యాస్ గా కన్సిడర్ చేస్తారు. విహారాస్ అంటే ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ అండి. ఓకేనా, విహారాస్ అనేవి ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ అనమాట. సో దీస్ వర్ ద టూ ఇంపార్టెంట్ టర్మ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిలేటెడ్ టు బుద్ధిజం కాన్సెప్ట్. ఓకేనా, నౌ లెట్ మీ మూవ్ లైక్ గివ్ యూ ద ఓవర్వ్యూ. అంటే బుద్ధిజం కాన్సెప్ట్స్ లో మీరు జనరల్ గా ఏ ఏరియాస్ ను ఒకసారి ఓవర్వ్యూ చేయాలి అని. ఫస్ట్ వన్, ఇంపార్టెంట్ ప్లేసెస్ రిలేటెడ్ టు బుద్ధిజం. ఓకేనా, రిలేటెడ్ టు గౌతమ బుద్ధ ఎస్పెషల్లీ, అంటే లైక్ బర్త్ ప్లేస్ ఎక్కడ, నిర్వాణ అటైన్ చేసింది ఎక్కడ, సో ఆల్ దీస్ ఏరియాస్ అనమాట. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండి. ఏంటా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి, లైక్ 4 ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండ్ వాటి వెన్యూస్ అనేవి చూసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టర్మ్స్. ఓకే, టర్మ్స్ అంటే లైక్ ఏంటండి మనకి జనరల్ గా ఇప్పుడు ఇందాక మనం విహారాస్ అంటే ఏంటి, చైత్యాస్ అంటే ఏంటి, లైక్ జాతక టేల్స్ అంటే ఏంటి, ఏ బుద్ధిస్ట్ సెక్ట్ లైక్ ఏ సెక్ట్ కి సంబంధించినవి అంటే బుద్ధిస్ట్ సెక్ట్ కి. సో అలా టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే లిటరేచర్స్ అండి. జాతక టేల్స్ అనేది లిటరేచర్ లోకి వస్తుంది. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ రిలేటెడ్ టు అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనకి త్రిపీటకాస్ అనేవి. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ ఏది యూజ్ చేస్తారు త్రిపీటకాస్ అని అంటే పాలీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. సో అలా ఇంపార్టెంట్ లిటరేచర్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధిజం కి సంబంధించినవి. ఓకే, సో ఇలా మీరు జస్ట్ గో త్రూ ఆల్ ద ఏరియాస్ అనమాట. సో బుద్ధిజం అనే కాన్సెప్ట్ జనరల్ గా మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కూడా ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట ఈ ఏరియాస్ నుండి. ఓకే, ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ ఏరియాస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ బుద్ధిజం ఫ్రమ్ ఏన్షియంట్ హిస్టరీ. ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్ లో కూడా మీకు బుద్ధిజం అనే కాన్సెప్ట్ నుండి ఒక్క క్వశ్చన్ అయినా ఉంటుంది. ఏన్షియంట్ హిస్టరీ మీకు ఒకవేళ సిలబస్ లో ఉంది ఆ ఎగ్జామ్ లో అంటే బుద్ధిజం రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేవి ఇవి రిపీటెడ్ గా ఉన్నాయన్నమాట. ఓకేనా, దట్స్ ఆల్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ బుద్ధిజం. And I think you are clear with the questions we have discussed related to Buddhism, right? And still ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇలా మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఆర్ ఎల్స్ లైక్ పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ ఏదైనా కూడా కాన్సెప్ట్ బేస్డ్ గా ఎంసీక్యూస్ కావాలి అంటే ఏ కాన్సెప్ట్ పైన ఎంసీక్యూస్ కావాలో ఒకసారి నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి నేను వాటిని అప్కమింగ్ క్లాసెస్ లో అప్లోడ్ చేస్తాను. మనకు తెలిసిందే ప్రతి నోటిఫికేషన్స్ అనేవి కూడా అన్ని అప్కమింగ్ లో ఉన్నాయి. సో మీరు డిలే చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి విత్ శివారెడ్డి లాజిక్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't forget to click the like button. Okay, we'll be going to meet in the next session. Until then, stay tuned. All the best for your upcoming examinations.